హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇవాళ డే 3 అనమాట. డే 3లో మాకు ఇవాళ లోకల్ టూర్ ఉంది. లైక్ లోకల్లో మనకి ఉన్న కొన్ని అట్రాక్షన్స్ అన్నీ కూడా ఒక హాఫ్ డే టూర్ ఉంది. హాఫ్ డే తర్వాత వీ కెప్ లీజర్ ఫర్ ఆర్ సెల్ఫ్, లైక్ ఏదైనా షాపింగ్ ఆర్ ఏదైనా స్ట్రీట్ షాపింగ్ ఆర్ ఏదైనా తెలియని ప్లేస్కి వెళ్దామని చెప్పి. సో నిన్న అయితే మేము మార్నింగ్ మ్యూజియం ఆఫ్ ఐస్ క్రీమ్ అండ్ దాని తర్వాత గార్డెన్స్ బై ద బే అండ్ క్లౌడ్ ఫారెస్ట్, డోమ్ గార్డెన్ అండ్ ఇంకేమంటారు అబ్జర్వేటివ్ డెక్ మిస్ చేసాం. అది ఇంకో రోజు వెళ్దాం. నిన్న చాలా ఎండ ఉండింది అండ్ చాలా అంటే చాలా రష్ ఉంది కాబట్టి నిన్న స్కిప్ చేసాం. సో ఇవాళ హాఫ్ డే తర్వాత షాపింగ్కి వెళ్తాము. దాని తర్వాత విండ్స్ ఆఫ్ వండర్ అండ్ అవన్నీ చూద్దామని అనుకుంటున్నాం. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసేసి అలా వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నంత టైంలో పిల్లలు ఇద్దరు ఏం చేస్తున్నారో నేను చూపిస్తాను. సో నోవోటెల్ నాకు ఎందుకు నచ్చుతుంది అంటే పర్సనల్గా, సో అన్నీ మనకి అమ్యూనిటీస్ చాలా బాగుంటాయి అండ్ మాకు మెంబర్షిప్ ఉంది కాబట్టి లైక్ అందుకే మాకు కొన్ని హోటల్స్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటే వి గో విత్ నోవోటెల్ ఉంది. కిడ్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఎందుకో చూపిస్తాను. ఇదంతా లిఫ్ట్ ఏరియా. రైట్ సైడ్ వెళ్తే మనకి రెస్టారెంట్ ఉంటుంది. ఈ రైట్ సైడ్ మనకి పూల్ ఉంది, మనం వెళ్ళాం కదా. అండ్ ఇది వేరే రెస్టారెంట్ అనమాట. సో ఇక్కడ పిల్లల కోసం చూడండి. మేదాంచ్ ఏం చేస్తున్నారు ఇద్దరు? సో ఇది పిల్లలకి ఒక ప్లే ఏరియా లాగా అనుకోండి. సో మనకు కొన్ని బుక్స్ కూడా ఉంటాయి, చదివే వాళ్ళు కొన్ని బుక్స్, ఇట్లా ఆడుకునే వాళ్ళకి. మేదాంచ్ వేర్ ఇస్ ద టెడీ? టెడీ ఎక్కడుంది? ఇచ్చుడు ఇగో మేదాంచ్, ఇగో టెడీ 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 టెడీ. జో కొట్టు టెడీకి. జోచి నువ్వేం చేస్తున్నావే? సో కారు వచ్చేంత వరకు ఇక్కడ వెయిట్ చేద్దామని చెప్పి అలా వచ్చాము. చూడండి ఎంత బాగుందో. మేదాంష్ వాళ్ళు సర్దుకుంటారు నాన్న, కానీ చూసావా ఆడుకున్నాక వాడు ఎట్లా పెట్టేస్తున్నారు. మేదాంష్ గుడ్డమ్మా, మేదాంష్ వాళ్ళు సర్దుకుంటారు. అయ్యో అయ్యో రామా, చూసుకో. మేము ఇప్పుడు మెట్రోలో ట్రావెల్ చేస్తున్నాం. హరినికి ఎక్స్పీరియన్స్ చేపిద్దామని చెప్పి. గుడ్డు పడుకున్నాడు. భూగి స్ట్రీట్లో కొంచెం లైట్ షాపింగ్ చేసాం, వెరీ లైట్. సో హన్నీ మనం గ్రౌండ్ కంటే 2 levels కింద ఉన్నాం. ఇది B2. ఇప్పుడు హన్నీ చూడు, ఇన్ఆర్బిట్లో మనం పార్కింగ్ పెడతాం చూడు, అట్లా ఇది అంత కిందికి ఉన్నాం. ఇది B2లో అంత కింద ఇంత ఉంది. సో దీంట్లో 1 time ట్రావెల్ చేసే వాళ్ళకి వీసా కార్డు ఉంటే వాళ్ళు డైరెక్ట్గా 1 personకి 1 card డైరెక్ట్గా ట్యాప్ చేసి వెళ్ళిపోవచ్చు. మనం ప్రత్యేకంగా దీనికి ఏమి కార్డ్ తీసుకోకుండా అవసరం లేదు. కాకపోతే అది పర్సన్కి ఒక వీసా కార్డు ఉంటే అప్లికేబుల్ అవుతుంది. లేదు అని అంటే మనం $3 పెట్టి ఇలాంటిది ఒకటి తీసుకోవాలి. మనం వెళ్ళి $6 $6 పెట్టి ఇలాంటిది ఒకటి తీసుకుంటే మనకి $3 టాప్అప్ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు మేము వెళ్ళే స్టేషన్కి $2 సరిపోతుందంట. సో దాని తర్వాత ఈ కార్డ్స్ మనం ఎట్లా డ్రాప్ చేయాలన్నాడు? మన దగ్గర పెట్టుకోవచ్చు. నేను ఉంచుకుంటా. $6 ఇచ్చి వాడికి ఇస్తా. 20-31 వరకు ఉంది. అవునా? ఆ లోపు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇద్దాం అలా. ఎస్. సో ఇది కార్డ్ ఈజీ లింక్ అయితే మేము గ్రీన్ లైన్లో వేస్తున్నాం. అండర్గ్రౌండ్ నుంచి బయటకు వస్తుంది తెలియదు నాకు, నిజంగా తెలియదు. ఉంటే బయటే ఉంటుంది మెట్రో అంటే అండర్గ్రౌండ్. ఇది రెడ్ హిల్స్ అంట.
అయినా నీకు అన్నికి జాకెట్ ఇచ్చాను కదా, అవి అట్లనే దాచిపెట్టండి, వాడకండి. ఇప్పుడు ఎందుకు? బర్త్డే వద్దా? వద్దంటే చెప్పు. నేను వద్దన్నా నా కోసం శివ కొనేస్తున్నారు, నాకు తెలీదు. హరిని ఈ షూస్ కొనుక్కుంది, ఆయనేమో వద్దు శివ ప్లీజ్. శివ నో, ఐ డోంట్ వాంట్. వాచెస్ కూడా బాగుంది. స్పెట్స్ వాచ్ కూడా బాగుంది. సరే నాకు బ్యాగ్ తీసుకున్నావు, అత్తయ్యకి ఏం చూస్తున్నావు? నేను వాచ్ చూస్తున్నా. నాకు ఇది నచ్చింది, ఇది నచ్చింది. చూద్దామా ఇది? అది లాస్ట్ టైం గెస్ట్లో తీసుకున్నారు, అది ఇది బాగుంది, సింపుల్గా క్యూట్గా ఉంది. చూద్దామా? ఎక్స్క్యూజ్ మీ, కెన్ షూట్? వద్దు వద్దు అంటది, బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాక నోరు మూసుకుంటుంది. వద్దా? నేను చెప్పా పిచ్చి కాదే, మైకిల్కి వస్తుంది. తీసుకో. వద్దా అయితే ఇచ్చే. ఎంజాయ్. హ్యాపీ బర్త్డే మై. బర్త్డేకి ఏం అడగొద్దని చెప్పు, మరి ఏంటో తెలీదు. అయిపో, ఒరిజినల్ కాపీ రెడీ అయిపోయింది, తీసుకొస్తున్నా. బటర్ టోస్ట్ రెడీ అవుతుంది, తీసుకొస్తాం. ఇది మేము లాస్ట్ టైం ఫస్ట్ టైం సింగపూర్కి వచ్చినప్పుడు ఫ్లైయర్ దగ్గర కింద ఉండింది ఒక స్టోర్. సో అప్పుడు టేస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా బెస్ట్ ఉండింది అనమాట. మా ట్రిప్స్ అన్నింటిలో మర్చిపోలేనిది ఏదన్నా ఉంది అంటే 10 years తర్వాత కూడా ఇంకా అట్లే కాయ టోస్ట్ అనమాట. సో ఈ స్టోర్ చూడగానే అసలు వా అనిపించింది. ఒకసారి మా షాపింగ్ కార్ట్ చూడండి, బేబీ కార్ట్ని మేము ఏ రకంగా చేసాం. నా ఫోన్లో 7-Elevenలో చూసిన అమ్మాయి అక్కడ ఉంది. స్పూన్ ఎందుకు ఇలా ఇచ్చారు? ఎంజాయ్ చేస్తూ తాగుతారని. బ్లాక్ కాఫీ లాగే ఉంది. బ్లాక్ కాఫీ కాకపోతే వీళ్ళు ట్రెడిషనల్ స్టైల్ చేస్తారు. మస్తు స్మెల్ ఉంది. మస్తు కాదు, రోస్టింగ్ ఏదో ఉంటుంది. ఈ మాకు రైలు గోలు ఏంటో చూడండి, ఆ రైలు గోలు. ఆయన ఏదో ఆయన నడుపుతుంటే ఎక్సైట్ అరేది. ఇంకో ఇదేంటి? ఎగ్. ఎవరు చెప్పింది ఇది? అది ప్యాకేజ్ అట్లే వస్తుంది, అది మీరు తినకపోయినా నేను తింటా కదా అని. ప్లీజ్ శివ, నా హరి అదే అది ఆగు. నా ముందు నుంచి ఫస్ట్ అది తీయని. ఫస్ట్ అమ్మ ముందే ఉంటున్నాను. అన్నీ అది శాండ్విచ్ టేస్ట్ చేసి అప్పుడు చెప్పు. మొత్తం మూతికున్న కాఫీ. బాగాలేదన్నా మరి ఇట్లా అనేది ఎట్లా తినేది మొత్తం మళ్ళీ కాఫీలో ముంచుకొని. అది స్పీడ్గా తినేయాలి, అట్లా పాడైపోతుంది. పోచడ్ ఎగ్ బాగుంటుంది, తింటావా అమ్మాయి? ప్లీజ్ హరిని. పడుతుంది, ఆగు దగ్గర పెట్టుకో ప్లేట్. ఏంట్రా పిల్ల? నాకులాగానే మంచిది కదా. ఇది హెల్దీ. తింటుందా? ఏంటి? పొద్దున కూడా అట్లా వేయించుకొని ఆమ్లెట్ తిన్నాక. కాస్త దూరంగా నడు. అందుకే పొద్దున్న సన్నీ సైడ్ అట్లా బ్రెడ్ మీద తిందామంటే నువ్వు తినలే, నేను తిన్నా. తిను ఇదని బ్రెడ్తో కూడా తింటే తిను, దీంతో అది కూడా టేస్ట్ చేసి చూడు, బాగుంటుంది. ఇక్కడనా? ఇక్కడ కార్ది స్టార్ట్ అవుతుంది, అందుకే వీళ్ళకి దాంట్లో కూడా కారే చూపిస్తున్నారు చూడు. కాబట్టి మనకు వచ్చామా. ఈవిడ ఇప్పుడు మన క్యాబ్ డ్రైవరా? వస్తావా సింగపూర్కి శివ? ఉండిపోతావు ఇక్కడ? ఇక్కడ చాలా రూమ్స్ ఎక్కువ ఉన్నాయి. స్మాల్ దిస్ వన్ బిగ్గెస్ట్ స్మాల్. బిగ్గెస్ట్ స్మాల్. ది స్మాల్ నేమ్ Ayan. అయ్యా. అయ్యా.
అయ్యా అయాన్ ఆర్చిడ్ మై మ్యారీడా మ్యారీడ్ ది ప్లాజా. సో ఇవాళ డే టూర్ అంతా మేము కార్లోనే కొంచెం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. లెట్స్ గో అండ్ జస్ట్ అట్లా సిటీ టూర్ చూసుకొని ఎండ కొంచెం నార్మల్గా ఉంటే మీనా మెయిన్ దగ్గర అక్కడ దిగుతాం. అయిపోయాక చిన్న షాపింగ్స్ అవి చూసి అక్కడి నుంచి ఫ్లైయర్ వెళ్దామని. చూడాలి ఈ క్లైమేట్ ఎట్లా ఆడుకుంటుందో అన్నీ. వాళ్ళ మెట్రో కూడా వెళ్దాం. ఇది చాలా పెద్ద మాల్ ఇక్కడ. సో అన్ని బిగ్ బ్రాండ్స్. మన అన్నయ్య పేరు కావాలంటే లాస్ట్ గిట్ వచ్చి క్లోజింగ్ టైం వరకు ఉండి ఇక్కడ నుంచి రూమ్ దగ్గరే వెళ్ళిపోవచ్చు. చూడొచ్చు కావాలంటే. ఎస్ ఎక్కడున్నారు? ఇప్పుడు హర్ని వాళ్ళ ఫ్రెండ్స్ నిన్ను ఏమని పిలుస్తారు? హర్ని వాళ్ళ ఫ్రెండ్స్ మామూలుగా జస్ట్ వాళ్ళు ఏమని పిలుస్తారా అని అడిగా. పిలుస్తారు. ఆయన అక్క. అది మేధాన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ హర్ని ఏం పిలుస్తారని అడగాలి. నన్ను అక్క వాళ్ళే. పిలుస్తారు. నీకు సైటే అనుకున్న, చెవులు కూడా ప్రాబ్లం వచ్చింది. సార్ మంచి రిలాక్స్ అయిపోతుండు. నేను సిటీ టూర్ చేస్తుంటే నీ డిస్టర్బెన్స్ ఏంటి? అగో అగో హర్ని బస్ చూడు, బిగ్ బస్ సింగపూర్. నేను నాన్న అట్లాంటి బస్సులో వెళ్ళాం. యుఎస్ లో వెళ్ళాము. యుఎస్ లో వెళ్ళాము, ఇక్కడ వెళ్ళలే. సింగపూర్ లో వెళ్ళలే, యుఎస్ లోనే వెళ్ళామా? న్యూయార్క్ దగ్గర. సింగపూర్ లో అది ట్రావెల్స్ ది బస్సు మామూలుది. ఆహా, ఫస్ట్ టైం వచ్చినప్పుడు. ఎస్ యుఎస్ లో అట్లా ఎక్కాం కదా మనం న్యూయార్క్ దగ్గర. అదే వాడు దింపిన దగ్గర దిగేసి మళ్ళీ కానీ మనం అది తిరిగి మనకి వచ్చి మళ్ళీ ఇంకో సరదాగా బస్సు. ఉంటది అనిపిస్తుంది కానీ ఎండ ఎండ వాచిపోతుంది. మాత్రం మంచిగా. అందుకే పైన ఇప్పుడు అవి పెట్టారు. కానీ ఎండ ఒకటి కొంచెం క్లైమేట్ బాగుంది అంటే ఎంజాయ్ చేయొచ్చు, వ్యూ బాగుంటుంది. ఎక్కుతావు నీ ఎండలో అది? ఎండలో, ఈ ఎండలో మరి ఇంకో ఎండ ఎక్కడి నుంచి తీసుకొస్తాం? నిన్న ఇదంతా మనం నడిచాం కదా. అదికు మన దగ్గర అసెంబ్లీ ఉంది, పార్లమెంట్ లేదు. పార్లమెంట్కి ఢిల్లీ వెళ్ళాలి. వెళ్ళనిస్తారు ఏదైనా విఐపి లెటర్లు, లేదంటే అలా కార్లో వెళ్ళాలి. అవునా? ఉంటుంది దానికి కూడా ఏదో అనుకుంటా. ఇది చూడండి గ్రాండ్ పిక్స్ సిటీ ఎట్లా సెట్ చేశారు. అన్నీ నిన్ను అడిగావు కదా, అదే యాపిల్ షోరూమ్ గ్లాస్ రూమ్ బాగుంది చూడు. మా గుడ్డు ఇప్పుడు మేము 10 years బ్యాక్ ఇద్దరం వచ్చాము, ఇప్పుడు నలుగురుగా వచ్చాము. నెక్స్ట్ కూడా నలుగురుగానే వస్తాం, కొంచెం పెద్దయ్యాక వస్తాము. అంటే అత్తి మావయ్యతో కలిసి వస్తాము. అదే అందరం అదే కదా, అని కొంచెం పెద్దయ్యాక.
వైఫ్ రావడం వేరు, పిల్లలతో రావడం వేరు. చాలా అందులో మంది నేను ఫ్యామిలీస్ని చూసాను ఇక్కడ, పాపం బ్యాగులు వేసుకొని మాలా కాలర్లు. ఇంకా మనకంటే ఎక్కువ. మెయిన్ డాడీస్ అంటే కార్ ఆగానే దిగి స్టాలర్ రెడీ చేసుకొని ఆయన దిగి లోపల ఇట్లా కూర్చోబెట్టి అబ్బో. టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇదే బూగీస్లో ఇక్కడే తిన్నాం. మై 10 years బ్యాక్ నాండోస్ చెప్తున్నా. ఇప్పుడు ఇవాటికి మెక్డీలో తినేద్దాం. ఇక్కడ ఎంత నచ్చింది అసలు డీటెయిల్స్ వావ్ హ్యాండ్ బాగుంది. హైఫై ఇస్తున్నాను కాల్తో. మేము షాపింగ్ చేస్తూ దాని తర్వాత బోగి స్ట్రీట్కి వెళ్తాం తినేసి. సో మెక్డీ తిందాం అనుకుంటున్నాం. పైన కూడా ఏముంటాయా క్యూట్ స్టఫ్ అని వచ్చాము. పైన అయితే మొత్తం అమ్మాయిలకు సంబంధించిన క్యూట్ స్టఫే కనిపిస్తుంది. ఇంకా నేనైతే ఇక్కడ షాపింగ్ స్టార్ట్ చేయలేదు. అండ్ ఈసారి చాలా లిమిటెడ్గా షాపింగ్ చేద్దామని అయితే అనుకున్నాను. ఎందుకు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు లైక్ షాపింగ్ చేయాలి అని చెప్పేసి.